మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు క్షేమం కలుగునగాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా దేవుని ప్రేమ అపరిమితమైనది. ఆయన కనికరమే నన్ను నిన్ను బ్రతికించి ఈ రోజున ఆయన వైపు చూడటానికి కార్యం చేసింది. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం చదివేటప్పుడల్లా ప్రతి వాక్కు జీవపు ఊట, అవి రత్నాల రాసులు. నీవెప్పుడైతే ఆ ధననిధిని సొంతం చేసుకుంటావో నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. దేవుడు ఒక రోజున నరులతో మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పి ఒక మాట చెప్పాడు. దైవజనుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యంలో ఈ మాట చెప్పబడింది. అదేమిటో తెలుసా? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు, మనం దేవుడి నుంచి ఏం కోరుకుంటున్నాం అని అంటే తేలిగ్గా చెబుతాం. ఆరోగ్యం కోరుకుంటాం, ఆహారం కోరుకుంటాం, పెళ్లి కోరుకుంటాం, పిల్లలు కోరుకుంటాం. మరి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అది కూడా ఆలోచించాలిగా. ఏనాడైనా దేవుడు నిన్నేం కోరుకున్నాడు నీకు అర్థమయ్యిందా? నువ్వైతే అనవసరమైనవి కోరుకున్నా, అవసరమైనవి కోరుకున్నా, నీ కోరుకోవడంలో నీకు నీవే దిట్ట. కానీ ఇన్ని చేసిన దేవుడు ఒకసారి నిన్ను గురించి అంటాడు కదా. ఆ అపొస్తలుడైన పౌలు సంఘంతో చెప్తున్న మాట అది. ఏమంటాడు తెలుసా? మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుకొనుచున్నాను. బాగా విన్నారు ఈ మాట. పౌలు సంఘంతో చెబుతున్న మాట. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. మీ సొత్తును కాదు మీరే నాకు కావాలి అంటున్నాడు. ఎంత బాగుందండి. మనం దేవుణ్ణి ఘనపరచడానికి వెండో, బంగారమో, ఫలాలో, పూలో ఏదోటి తీసుకువెడతాం. కొన్నిసార్లు దేవాలయం కడతాం, కొన్నిసార్లు దానాలు చేస్తాం, కొన్నిసార్లు యాగాలు చేస్తాం. ఇదంతా దేవుడు కోరుకుని ముచ్చటబడి మనల్ని ఆశీర్వదిస్తాడు అని. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఇవి కోరుకోవటంలా నిన్నే కోరుకుంటున్నా. అదే మాట పౌలు సంఘంతో అంటున్నాడు. మీ డబ్బు కాదు కావాల్సింది, మీరే నాకు కావాలి. అంటే ఒక తండ్రి హృదయంలో ఉండే ప్రేమ ఎంత గొప్పదండి. మరి ఈ రోజున దేవుడు అంటున్నాడు నీవు నాకు కావాలి అని. కాదు నాయన, నాకు టైం లేదు, నన్నేం తొందర పెట్టబాకు, నీకు వెండంటే వెండిస్తాను, కానుకంటే కానుకిస్తాను, గుళ్ళో చేయమంటే వేస్తాను, పై కప్పేయమంటే వేస్తాను, దానం చేయమని ఏమైనా చేస్తా. ఆయన అంటాడు నీ కార్యాలు నాకు ముఖ్యం కాదు, నీవే నాకు ముఖ్యం. ఈ మాట విన్నాక మీకు ఒక ఆలోచన కలగాలిగా. దేవుడు మన నుండి వెండి బంగారం కోరుకోడు, ఇవన్నీ ఆయనవేగా. కానీ నిన్ను కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన ద్వారా సృష్టించబడిన పని ఒకటి ఉంది. ఆ పని యెషయా గ్రంథంలో రాశాడు. నా నిమిత్తం సృష్టించబడిన నా జనులు నన్ను స్తుతిస్తూ ఉంటారు. అంటే దేవుడు నిన్ను స్తుతించడానికి నిర్ణయించాడు. ఆ పని చేస్తే ఆయన సంబరపడతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని గణపరచడం మానేసి వస్తువులు ఇవ్వదూపుతున్నాం. ఆ వస్తువులతో నువ్వు సంతోషపడు అన్నట్టుంటే ఆయన నవ్వుకుంటాడు. ఈరోజు నేను మళ్ళీ సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీ వ్యక్తిగత జీవితంలో నీ సొమ్ము కాదు, నీవే నాకు కావాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడండి. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మనం దేవుని కోరుకునే మనిషిలాగా ఆయన నిన్ను కోరుకుని నా కుమారుడా, నా కుమారి, నీవంటే నాకు ఇష్టం, నీవే నాకు కావాలి అంటే ఉన్నపాటిని ఆయన కవిగిల్లోకి వెళ్ళి ఆయన సన్నిధిలో అప్పగించుకొని, ప్రభువా నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను బ్రతుకుతానయ్యా, నన్ను ఎంత కోరుకుంటున్నావు అని. కానీ ఆయనకిష్టమైన కార్యాలు నువ్వు చేయాలి. ఆయనకిష్టమైన కార్యాలు ఏమిటి? పాపం నుంచి విడుదల పొందాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనక నేను నీతిమంతుడిగా మార్చాలి అనుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు పరిశుద్ధుడిగా మారితే ఆయన ఎంతగా సంబరపడతాను. నిన్ను కోరుకున్నది ఈ పని కొరకే అంటాడుగా. నువ్వు దేవుని సందులో ఎల్లప్పుడూ ప్రార్థనాపరుడు అయిన ముఖాన్ని చూస్తూ ప్రార్థన చేసావనుకో, నీ ముఖం ఆయనకు కనబడుతుంటే, ఆయన ముఖం నీకు కనబడుతుంటే, నీ స్వరం ఆయనకు వినబడుతుంటే అబ్బబ్బా ఏమని చెప్పమంట. అందులో ఆయన ఎంత ఆనందపడతాడో తెలుసా? ఆహా, ఈ బిడ్డ నేను కోరుకున్నట్టుగానే నా కొరకు జీవిస్తున్నాడుగా. చాలాసార్లు ప్రార్థన తెలిసిన మనం దేవుని దగ్గర అడుక్కు తీర్చుకునేట్టుగా, అంటే అవసరాలు మాత్రమే తీర్చుకునేటట్టుగా, అంటే తప్పని నేను అనడం కాదు, అది ముఖ్యం కాదుగా. నీ ముఖం నాకు కనబడనేమంటున్నాడుగా. మరి ఆ విధంగా జీవిస్తున్నామా? మరొక మాట కూడా మీతో చెబుతాను. ఆయన నిన్ను కోరుకుంటున్నా. ఎందుకో తెలుసా? మీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు? నిన్ను నీ గుండెల్లో ఉండాలి, ఆయన నీ ఇంట్లో సంచరించాలి. నువ్వేమంటున్నా? అయ్యా మీరు దయచేసి నా ఇంటికి రాబాకండి, జారత్వం, అవిచారం,
దుర్మార్గత, వ్యభిచారం, కాముకత్వం, విచ్చలవిడి, లెక్కలేనితనం, పగ, ద్వేషం ఇవన్నీ నా ఇంట్లో ఉన్నాయి. దీనికి నిలయం నేను అంటున్నావుగా, ఎంత నష్టపోతావు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నిన్ను కోరుకునే దేవునికి నువ్వు అప్పగించుకో. ప్రపంచంలో ఎవ్వరికి జరగని కార్యాలు దీవెనలు నీకు కలగబోతున్నాయి. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి, వాళ్ళలో ఈ చైతన్యం కలుగ చేయండి. పిల్లల కొరకు, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు మానక ప్రార్థిస్తున్నాం. దేహంలో ఆరోగ్యంలో ఆరోగ్యం ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగ చేయండి. పసిపిల్లల మీద మనసు ఉంచండి. ఎదిగిన పిల్లల వివాహం జరిగించండి. పరీక్షల్లో తోడై ఉండండి. వాళ్ళ కష్టార్జితం దీవెనకరంగా మార్చి రెక్కల నీడలో భద్రపరిచి కృపలో నడిపించి మీరు మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.